విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అశ్వరావు పాలానికి చెందిన పూర్ణయ్య అనే రైతు 15 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. తుఫాను కారణంగా వరి పంట మొలకలొచ్చి కోతకు వీలు కాని పరిస్థితి చూసి మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని రైతులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పూర్ణయ్య కుటుంబాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జనసేన నేత రాయపూడి వేణుగోపాల్ పరామర్శించారు. అనంతరం ఆంధ్ర అసోసియేషన్ తరపున 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని బుద్ధప్రసాద్ అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతారు. సాంబశివరావు, ఏం చెప్తున్నారు ఆ గ్రామస్తులు? సతీష్, మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఇది రెండో ఎవరైతే ఉన్నారో రైతు ఆత్మహత్యగా భావించాలి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కొద్దిపాటి వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుందనే నమ్మకంతో పదుల సంఖ్యలో అంటే 10, 20, 30 ఎకరాలు ఆ వ్యవస్థలో వీళ్ళు కౌలు అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్ కారణంగా మొత్తం కూడా పంట మొత్తం నేల రాలిపోయి ఆ పంట మొత్తం నేల పెరిగిపోయిన సందర్భంలో ఆ మొలకలు వచ్చేయడంతో రైతులు అగమ్యగోచరంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే అప్పులు బాధలు ఎక్కువైపోవడంతో అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే అశ్వపాలెం గ్రామానికి చెందినటువంటి తక్కేల శ్రీపూర్ణియ 30 సంవత్సరాలు అయినా 15 ఎకరాలు కౌలు చేస్తున్నాడు. ఒకే ఎకరానికి వచ్చేసి 35 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి అయిందంటూ కూడా అక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పులు తెచ్చి మరి పంట చేయడం తోటి పంట చేతికి అనేది రాకుండా మొత్తం కూడా ధ్వంసం అయిపోతుండీ ఏం చేయాలో తెలంగాణ పరిస్థితుల్లో ఆత్మహత్య చేయడానికి పురుగు మంది చేయించినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇప్పటికే నియోజకవర్గంలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఇది రెండో ఆత్మహత్యగా మొన్న కొత్తపాలెంలో ఇప్పటికే ఒక రైతు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆయన అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి వారం రోజుల్లోనే మళ్ళీ ఈ రైతు కూడా ఇలా చేయడం తోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లెవెల్లో కూడా రావట్లేదంటూ కూడా ఈ కౌలు రైతులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎస్టిమేషన్ వేయడానికి ఇక్కడ నష్టపరిహారం ఏ విధంగా ఇప్పటి వరకు ఏ విధంగా కూడా అందలేదంటూ కూడా రైతు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని రైతులకు తగినటువంటి చర్యలు చేయాలంటూ కూడా గ్రామస్తులకు చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో చాలా మంది రైతులకి ఈ యొక్క బాధ ఉన్నప్పటికీ కూడా కొంతమంది భారీ ఎత్తున వడ్డీ తీసుకొచ్చి చేయడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం త్వరితగతిన ఈ యొక్క రైతుల ఆత్మహత్యలు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క అటు పార్టీలకు అతీతంగా కానివ్వండి, ఇటు గ్రామస్తులు కానివ్వండి అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. నా పేరు నాగోష, నా భర్త పేరు శ్రీ వెంకటపూర్ణ. మేము 15 ఎకరాలు కౌలు చేస్తున్నాము. ఏ వర్షానికి మొత్తం పడిపోయింది పొలం. ఏ వ్యవసాయానికి ఖర్చు పెట్టుబడి కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము. దాని గురించి ఆలోచిస్తూ ఎన్ని గంటలు చేసుకుంటారు వ్యవసాయం ఏంటో ఏ విధంగా కట్టెక్కించాలని చెప్పి ఆలోచిస్తూ అలా మేము తీసుకొస్తాం. ఎన్ని గంటలు చేశారమ్మా ఈ పని? ఉదయం తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంది. కానీ రైతులకి ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వకపోవడంతో అధైర్యపడి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఈరోజు మా అవనిగడ్డ నియోజకవర్గం. అన్నయ్య కొత్తపాలెం చెందిన ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం చేసి అలా రైతులు బయటపడుతుంది. తిరిగి ఈ రోజున అశ్వాపాలెం గ్రామానికి చెందిన తక్కెల శ్రీ వెంకటపూర్ణయ్య దాదాపు 14 ఎకరాలు కౌలు రైతు. మొత్తం కూడా ముందు బారిన పడటం, తీవ్రంగా నష్టపోవటం, దాంతో దిక్కుతోచక అధైర్యపడి